రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ మళ్ళా డౌన్ అయింది. కారణం ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. మన రైతు సోదరులందరూ 556 టన్నులు అంట శనాకాయలు పద్దన పోతానండి. ఏదో 450 టన్నులు నిన్నటి మాయన వచ్చినప్పుడు నేను అప్పుడే చెప్పిన. నిన్నటి మాయన కాయలు వచ్చినా కూడా నిన్నంటే ఏదో అమ్మినారన్న, ఈరోజు అన్ని టన్నుల కాయలు వచ్చే గన అమ్మలేరని చెప్పి, అందుకనే పండగకు అని చెప్పి ఏడాడినటోళ్ళు ఊర్చుకొని పోయి పులివెందుల మార్కెట్లో శనాకాయలు వేస్తున్నారు. నాకు తెలిసి పులివెందుల మార్కెట్ పెట్టినప్పటి నుంచి పులివెందుల చరిత్రలోనే 556 టన్నులు శనాకాయలు అంటే ఇదే ఫస్ట్ టైం. నిజం, ఇన్ని టన్నుల కాయలు ఎప్పుడే కానీ పోలే. దాని కెపాసిటీ ఎంత? 200 టన్నులు, 150 టన్నులు వాళ్ళు మామూలుగా సాపీగా పాపం అమ్ముతారు. ఒకటే సరే ఇంత సరుకు తీసుకుపోయేయడం వల్ల మార్కెట్ ఏమైందో మీరే చూడండి. 18,000 రూపాయలు అంతే ఈరోజు టాపు. అనంతపూర్లో 19,000 రూపాయలు ఈరోజు టాపు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రైతులు ఇంకా ఉండించుకునే పరిస్థితి లేదు. నువ్వు ఎంతన్నా చెప్పు, ఏం కదా, నువ్వు పచ్చికాయలు ఉన్నాయి, ఏ కాయలు ఉన్నాయి కూడా మంచి పచ్చికాయలే. వాళ్ళు ఆడికి చూసినట్టు ఏమంటారు, ఇంత పచ్చికాయలు ఇప్పుడు పీకాల్సిన అవసరం లేదని అని. కొంతమంది ఏం చెప్తారు రైతులందరూ, మాయ నిలబడవు స్వామి, ఇంకా మాయ రాలిపోతున్నాయి, ఇంకా ఉండే కొద్ది మొత్తం అన్ని రాలిపోయే సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి అసలు చాలా తోటిగా 14 రూపాయలు కూడా ఈరోజు శనాకాయలు వల్లే. 200 టన్నుల దాకా 8 రూపాయలు 9 రూపాయలు వేసారు. మీరు అక్కడ చూసుకోండి ఒకసారి. 200 టన్నుల దానిలో సగానికి సగం పైన 8 రూపాయలు 9 రూపాయలు శనాకాయలు వచ్చే రైతుకు ఏ విధంగా గిట్టుబాటు కావాలా, ఎంత లెక్క వచ్చాది, ఏం కథ అనేది అర్థపర్థం లేకుండా పోతుంది. ఇది ఇప్పుడున్నే శనాకాయల పరిస్థితి. కన మంచికాయలు చూచామంటే కూడా దొరకకుండా, మంచికాయలకు కొంచెం డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పి లాస్ట్కు ఎర్రమంగులు ఇవన్నీ ఏం రేట్ ఇస్తున్నారు, ఏం కథ అనేది ఇంకా మీరే ఒకసారి ఊహించుకోండి. 5-6 రూపాయలు 8 రూపాయలు శనాకాయల కోసం ఇంత తిప్పలు పడి కూలోళ్ళని పెట్టి ఐసర్లు పిలుచుకొని పోయి ఈ వంతన పులివెందుల మార్కెట్లో బేచ్ అంటే ఆడ రేటు చూసి ఇంత ఘోరంగా తయారైంది. వాళ్ళైనా ఏం చేయలేరు. ఎక్కడ నీకు తీసుకుపోయి శనాకాయలన్నీ బేస్తారు చెప్పండి? ఏడుకోసాడికైతే అమ్మడం అయితే ఇప్పుడు మార్కెట్లో అట్లే పెట్టుకోనుకుంటా కదా, సాయంత్రానికల్లా ఖచ్చితంగా అంటే ఖాళీ చేయాల్సిందే. ఇంకా ఖాళీ చేయని పక్షంలో వాళ్ళు ఏ రేట్ అని వాళ్ళు అమ్ముతారు చెప్పండి? 23,000 ఒక్కటేసారి ఏకదమ్మన నిన్న 21కి వచ్చాయి ఈరోజు. అందుకే 2-3 రోజుల్లోనే ఇంత మార్పు ఎట్లా పెరిగిందో అట్లా తగ్గిపోయా. బెంగళూరు మార్కెట్లో ఉన్న కొంచెం స్టేబుల్గా అట్లే అన్నా నడుచాంది. కొన్ని బెంగళూరు మార్కెట్ కూడా పోవడం జరిగింటుంది. 32 బండ్లు శనాకాయలు ఆడ కూడా అంతే. 32 బండ్లు 30 బండ్ల వరకు బాగానే ఉంటుంది. 50-60 బండ్లు పోయినాయనుకోండి, ఇంకా మరుసటి రోజే గోవిందంగా, మనం ఏం చేసేదానికి ఉండదు. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో ఏం కదా, తోటల కాడ ఏం జరుగుతుంది అనేది కూడా మన రైతులు నడవన కామెంట్లే ఆపేశారు. కొంచెం ఎవరన్నా కానీ రేటు పెరిగినప్పుడు కామెంట్ పెడతారు, పలానా ఊర్లో పలాంటి జరిగిందని డైలీ రిపోర్ట్ కన్నా పెడితే కన్నా మన రైతులందరికీ ఉపయోగపడతారని మీరందరూ గమనించాలి. ఖచ్చితంగా అంటే కన్నా కొంచెం అవగాహన అనేది వస్తుంది, ఆ ఊర్లో ఏమమ్మినారనేది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియో పైన హైప్ అనే బటన్ ఉంటుంది. ఈ రైతులు కూడా నిరుత్సాహపడినారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కామెంట్ అన్ని పాపం యాడికని ఇంకా రైతుల్లో ఒక బాధ, వ్యాపారస్తులు కూడా ఇంకో బాధనే. మీరు బాగా గమనించండి, 30,000 రూపాయలకు తక్కువ శనాకాయలు ఉన్నాయనుకోండి, మీరు డబుల్ షూట్ గిబుల్ షూట్ అంటారు కదా, డబుల్ షూట్లు బాడీలకే పోతాయి. ఇట 20,000 15,000 ఉన్నాయనుకోండి, ఆడికి అంత దూరం మేలకు 35,000 40,000 బాడీలు అయితే 2 షూట్లు దావన్నే పోతే ఇంకా వాళ్ళకు పట్టీలు వచ్చే రైతులు కూడా పెట్టేదానికి అవకాశం ఉండదు అనమాట. అందుకనే ఎప్పటికైనా కానీ 30,000కు పైన ఉంటే వ్యాపారస్తుడైనా మండి వాళ్ళు కూడా కమిషన్ కొంచెం దండిగా వచ్చాది. ఇట 2 బండ్లు అమ్మితే అట్ట ఒక బండి అమ్ముకుంటేనే వాళ్ళ కమిషన్ వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఇప్పుడే మండి వాళ్ళేమో వాళ్ళు రేటు పోకూడదని వాళ్ళు కూడా కోరుకోవడంలే. వాళ్ళు కూడా మాకు కూడా కొంచెం రేటు పోతే మేలు సామి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. రైతులు అనుకుంటున్నారు, వ్యాపారస్తులు అనుకుంటున్నారు, మధ్యలో మీరు దళారులు గిల్లారులు అంటున్నారు చూడు, వాళ్ళు కూడా రేటు కొంచెం ముందుకు పోతేనే ఎవరికైనా కానీ బాగుండేది. రేటు ఇట్లా డౌన్లో ఉంటే కన్నా ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగానే ఉంటుంది అన్నమాట సమస్య. అందుకనే కొంచెం ఆచితూచి సరుకు ఎక్కువ పోకోకుండా చూసుకోవాలా, సరుకు ఎక్కువ పోకుండా చూసుకోవాలని చెప్పేది దానికోసమే. ఆటికైనా కానీ మంచి కాయలు ఉంటే ఇప్పుడు కూడా బాగానే కొంటా. 22 నుంచి 25 వరకు
చిన్నకాయలు అయితే మంచి కాయలు ఉంటే కన్నా ఖచ్చితంగా కొంటారు. కోయంబత్తూరులోకి కావాలంటే చూడండి, మంచి కాయలు ఉంటే కన్నా మీరు ఏమన్నా ఫోటో పెట్టి కొంచెం అట్లా తోటలో కన్నా మంచి కాయలు మీరు కోపించకన్నా నేనే పంపిస్తా. ఒక బండ్లు 2 బండ్లు ఒక 5-6 బండ్ల వరకు అయితే కన్నా. బాయ్ ఫ్రెండ్స్.